సో ఏ Yeah, yeah. ఆరెంజ్ ఆర్మీ ఈ వీడియోలో మనం ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ అండ్ ప్రీవ్యూ గురించి డిస్కస్ చేద్దాం. సో స్టార్టింగ్ విత్ ప్రవీణ్ బ్రో. సో మీ ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ ఏంటి మ్యాచ్ కి? Hey, Sarich Army. So, మన probably మనం ఒక్క చేంజ్ చేయాల్సి వస్తుందేమో. సో we need to like somehow get in Glenn Phillips into the lineup. అది మాక్రమ్ ప్లేస్ లో ఉంటుందా లేకపోతే um, ఇంకా వేరే ఇద్దరు ప్లేస్ లో ఉంటుందో మనకు తెలియదు కానీ ఇలానా we have to get the that player as such. The only probability that we have right now is get in place of Makram. But then, according to the situation, right, if మనం ఒక లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే Makram was the only player who played well, right, in the Chennai pitch. ఆ conditions బట్టి it was actually very perfect for him. But then, even the pitch, right, I mean, it was very slow paced and Makram could have been the backbone for us. But then he was completely unlucky. Patirana's brilliant delivery వల్ల అక్కడ అవుట్ అయ్యారు కానీ probably he might have been that one person who would have taken us to the boundary line, right? Very match as such. But then, anyhow, hard luck as such. But then this time it's going to be one change for me. It's going to be the same lineup. Just get in Glenn Phillips instead of Makram. And apart from it, I guess our bowlers are doing pretty much well. Um, only ఏంటంటే మనం we have to analyze the situations, make sure that we make a post a decent score if you're batting first, somewhere around 200 to 250. And then I'm pretty sure that the bowling lineup can control the score as such. థ్యాంక్ యూ బ్రో. సో టు సంతోష్ బ్రో, మీ ప్లేయింగ్ లెవెన్ ఏంటి మ్యాచ్ కి? వెల్ ప్లేయింగ్ లెవెన్ యాజ్ ఇట్ ఈస్ కానీ ఒక చేంజ్ చేయాలి. గ్లెన్ ఫిలిప్స్ ఒకటే. వెల్ ఏడెన్ మార్క్రమ్ పర్ఫార్మెన్స్ బాగుంది కానీ మన లాస్ట్ టైం చూసాం మ్యాచ్ లో అతని పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అండ్ మోస్ట్ ఓన్లీ బౌలర్స్, లెట్స్ టాక్ అబౌట్ దిట్. అది కూడా ముందు చెప్పాను, బౌలర్స్ యాక్చువల్ ఫోకస్ ఆన్ వికెట్స్, నాట్ ఆన్ ది బ్యాట్స్మెన్ హెడ్డింగ్. ఐ టోల్డ్ దట్ బిఫోర్. సో దే హావ్ టు ఫోకస్ ఆన్ ది వికెట్స్ ఓన్లీ. ఒక లిటిల్ చేంజ్ చేయాలి అంతే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టాక్ అబౌట్ ఉమ్రాన్ మాలిక్ అండ్ దే didn't pick up seriously. Now this time they have to pick up him again. At least a replacement of Jaydev Unadkat or Natarajan. That's it. And one more thing, Glenn Phillips is the replacement లేకపోతే Travis Head కానీ or the replacement of Aiden Markram కూడా అయి ఉండొచ్చు. If that could be possible. It could be possible Glenn Phillips might be coming back for the tomorrow's match. And that's my సో టు సాయిరామ్ ఆప్షన్ బ్రో, మీ ప్లేయింగ్ లెవెన్. సో బేసిక్ గా నా ప్లేయింగ్ 11 అయితే లైక్ పెద్ద చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఫిలిప్స్ ని తీసుకురావాలా అంటే ఇట్ డిపెండ్స్. మార్క్రమ్ ఒక్కడనే కాదు, ఈవెన్ ట్రావిస్ హెడ్ హ్యాస్ బీన్ ఫెయిలింగ్ ఫ్రమ్ ద లాస్ట్ 3 మ్యాచెస్. సో ఇన్ కేస్ గ్లెన్ ఫిలిప్స్ ని తెస్తే చూడాలి ట్రావిస్ హెడ్ ప్లేస్ లో తీసుకురావాలా లేదంటే మార్క్రమ్ ప్లేస్ లో తీసుకురావాలి. ఇన్ కేస్ ట్రావిస్ హెడ్ ప్లేస్ లో తీసుకొస్తే దెన్ దే నీడ్ టు గెట్ ఇన్ అన్మోల్ ప్రీత్ సింగ్ ఆర్ షన్వీర్ సింగ్ టు ఓపెన్, లేదంటే మయాంక్ అగర్వాల్ ని తీసుకొని రావాల్సి వస్తుంది అభిషేక్ శర్మకి ఓపెనింగ్ పేర్. బట్ గ్లెన్ ఫిలిప్స్ అయితే తీసుకొని వస్తే బెటర్. బట్ అది కూడా చెప్పలేము, ఇట్ డిపెండ్స్ ఆన్ ద పిచ్. సో ఇప్పుడు మళ్ళీ మన హైదరాబాద్ పిచ్ తెలీదు, వాడు ఫాస్ట్ ట్రాక్ ఇస్తాడా లేకపోతే మొన్నట్లాగా బ్యాటింగ్ సర్ఫేస్ ఇస్తాడా. బ్యాటింగ్ సర్ఫేస్ ఇస్తే దెన్ ఐ డోంట్ థింక్ వీ నీడ్ ఫిలిప్స్ ఇన్. లేదు కొంచెం స్లో పేస్ వచ్చి స్టాండ్ అవ్వాలి, కొంచెం భారీ హిట్టర్ కావాలి, నితీష్ రెడ్డి అండ్ షాబాజ్ అహ్మద్ మిడిల్ ఓవర్స్ లో టర్న్ చేసుకోగలిగితే దెన్ ఫిలిప్స్ కెన్ కమ్ అండ్ హిట్ ఇట్. సేమ్ వే ద క్లాసెన్ కూడా. Yeah, so one thing that we have to remember, right? So last match, manam probably we missed out on one spin bowler, right? Who can actually take the crucial wickets. Somehow, I mean, I suppose, like, I'm not sure, like, but then Pat Cummins has taken that decision as such. Pretty sure that he must have thought about it. Mayank Markandani pitch, right, in Chennai pitch. Probably he could have been the difference where Shubham Dubey was playing kada. ప్రాబబ్లీ ఏదో నాకు అనిపించేది అనేది మయాంక్ మార్కండే బౌలింగ్ లో ప్రాబబ్లీ తను ఎడ్జ్ తగిలి తను ఏమైనా క్యాచెస్ ఇచ్చేవాడేమో అని చెప్పేసి అని నాకు అనిపించింది. ద స్కోర్ వుడ్ హావ్ నాట్ గాన్ టు 207. Probably we could have restricted them with them to somewhere around 180 or 170. I mean, it's still assumption, right? It would have been both the ways. I mean, either they would have attacked him or it would have gone the other way around. So, but then we should have taken that risk as such. I mean, I felt that only Shahbaz Ahmed was completely dependent on Vakunda. We could have tried Mayank Markande also because he has been taking very crucial wickets. Even though he has been leaking runs as such, that's the secondary point.
But then Yeah. whenever you see there's some partnership being built, he was the one who was actually like taking the wickets. Let's say Virat Kohli wicket అయినా కూడా ఇంకా మొన్న మ్యాచ్ లో కూడా చాలా వికెట్స్ తీసాడు తను. సో ఐ ఫీల్ Yeah. దట్ హీ షుడ్ బీ ఇన్ ద టీమ్ as such. మనం ఒకవేళ మనకి వికెట్స్ ఏమైనా అర్జెంట్ గా కావాలంటే ఐ గెస్ హీల్ బీ ద పర్సన్ హూ కెన్ యాక్చువల్లీ గివ్ us that breakthrough. Praveen Anna, so second points కి వెళ్దాం. So what are the Yeah. things we need to improve from our last match? So one thing that we need to improve is have a very positive mindset, right? I mean, మనం ఏంటంటే ప్రాబబ్లీ మనం ఎన్ని హై స్కోరింగ్ మ్యాచెస్ చేసిన తర్వాత ప్రాబబ్లీ మన బ్యాట్స్మెన్ ఎలా అనుకుంటున్నారంటే వీ హ్యావ్ టు లైక్ గో అటాకింగ్ అని చెప్పేసి అని అనుకుంటున్నారు ఎవ్రీ సింగిల్ బాల్ లో. ఈవెన్ ఇఫ్ యూ సీ ద ఈ లాస్ట్ మ్యాచ్ ఆల్సో మనం ట్రావెల్స్ హెడ్ అవుట్ అయిన విధానం, లేకపోతే అభిషేక్ అవుట్ అయిన విధానం, లేకపోతే మిగతా వాళ్ళు అవుట్ అయిన విధానం చూసుకుంటే they have given the wicket away. I mean, they had their fielders placed over there, but then still మనం కొట్టలేకపోయాము. కరెక్ట్గా వాళ్ళకి వెళ్ళి క్యాచ్ ఇచ్చాం. So what we have to Yeah. do at first place is try to analyze the situation, see how the pitch is. You go attacking, that's completely fine. But then we need to like find out the gaps and then hit it over there, right? So that is one thing that we might need to look into. Another thing that we might need to look into is in case if the top order fails, right? We have people who are like very capable enough of taking that score to like 180, crossing the score to 180 or 190, right? కానీ ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర నితీష్ రెడ్డి ఆర్ లెట్స్ సే సమత్ ఆర్ ఐ మీన్ లైక్ వి ఆల్సో హ్యావ్ other players, right? So they are failing somewhere. మన ఇండియన్ players కూడా actually like they have to like take up that responsibility of taking us to a respectable score, right? అదొకటి. ఇంకా ప్రాబ్లీ ప్యాట్ కమన్ సమ్వేర్ హీస్ లీకింగ్ రన్స్ ఫర్ ద లాస్ట్ 2 games. ఆ లైన్ అండ్ లెంత్ ఎందుకో నాకు తెలిసి the way he is bowling, he was bowling his off cutters and everything beginning, right? He was not able to replicate the same in his last 2 matches. Probably అదొకటి కంట్రోల్ చేసుకుంటే I guess we'll be good. సంతోష్ బ్రో మీరు. ఓకే. యాజ్ ఫర్ ఆల్ ఓపెనింగ్ కూడా కొంచెం ఫోకస్ చేయాలి వీళ్ళు. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. లాస్ట్ మ్యాచెస్ కూడా చూసాం. అప్పుడు 2 మ్యాచెస్ ఆర్సీబీ ఇంకా సిఎస్కే కూడా. కానీ వాళ్ళు ఇలా అవుట్ అయ్యారని నేను అసలు ఊహించుకోలేదు. బట్ దే హావ్ టు ఇంప్రూవ్ ఇట్ వెరీ వెల్. అండ్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ హీ హాస్ టు ఇంప్రూవ్ ఆల్సో. నాట్ ఓన్లీ కానీ అతను కూడా తోమి పాడేస్తారు. కానీ వీ నీడ్ అ వికెట్ వన్స్ అగైన్. అండ్ వన్ మోర్ థింగ్, బౌలింగ్ కూడా ఇంప్రూవ్ చేయాలి. యాజ్ వి సా జయదేవ్ ఉనట్కట్ ఆన్ ఆర్సీబీ, like అంటే అగైన్స్ ఆర్సీబీ 3 వికెట్స్ తీసాడు. దట్ వాస్ ఆల్సో. బట్ హీ హాస్ టు ఇంప్రూవ్ వెరీ మోర్. బట్ వాడు చాలా మంది అతన్ని బాల్లో కనిపించి కొట్టేస్తున్నారు చాలా మంది. హీ హాస్ టు ఇంప్రూవ్ ఓన్లీ బౌలింగ్. అండ్ ద థింగ్ ఇస్ Aiden Markram, we didn't know this was happening. He has to improve. Not only Aiden Markram, at least they are benching the players. Not only that, like we are missing Umran Malik and Marco Janison also. Adi kuda. Yeah. And then Rahul Tripathi including. We are missing this guy also. లాస్ట్ టైం మనం 2022 ఎంఐలో చూసాం వాడిని. వాడి పర్ఫార్మెన్స్ బాగుంది. బికాస్ దిస్ గై వాస్ ద వన్ హూ డిడ్ ఫర్ సన్ రైజర్స్ వెరీ వెల్. అండ్ నాట్ ఓన్లీ దట్ 2023లో పంజాబ్ అగేన్స్ట్ మన హైదరాబాద్ కూడా కొట్టాడు. అది కూడా స్మాష్ చేశాడు. దట్ వాస్ సూపర్. సో అట్లీస్ట్ దే విల్ బ్రింగ్ బ్యాక్ హిమ్ ఆర్ ఎనీ అదర్ ప్లేయర్. ఐ డోంట్ నో ఇఫ్ దే గివ్ హిమ్ అనదర్ ఛాన్స్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ ప్లేయింగ్ ఆర్ రీప్లేస్మెంట్ ఆఫ్ షాబాజ్ అహ్మద్. దట్స్ ఇట్. రాహుల్ త్రిపాఠి నాకు ఎందుకో కొంచెం డౌట్ఫుల్ ఎందుకు అనిపిస్తున్నాడంటే ఈవెన్ దో ఈ సీజన్ లో మనం కొంచెం ఛాన్సెస్ ఇచ్చినా కూడా హీ వాస్ నాట్ ఏబుల్ టు క్యాపిటలైజ్ విత్ దట్ థింగ్. లైక్ ఇఫ్ యూ సీ ఫ్రమ్ ద లాస్ట్ సీజన్, రైట్, ఎక్కడో తన బ్యాటింగ్ స్టాన్స్ ఎక్కడో చేంజ్ చేసిన తర్వాత లైక్ హీఈస్ నాట్ గెటింగ్ దట్ కాన్ఫిడెన్స్ ఫిట్ ఇట్ అరౌండ్, రైట్? ఇఫ్ యూ సీ ద ఫస్ట్ మ్యాచ్ ఐ సపోజ్, రైట్, when we were actually like in a very good situation, then Rahul Tripathi came, and then even in Gujarat వాళ్ళతో కూడా ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చాడు. దాని తర్వాత he was not able to like hit much, whereas the other players like let's say Nitish Reddy and others, they were able to actually hit the ball really well. So I guess ఇండియన్ లైనప్ వరకు వీఆర్ ఓకే విత్ ద ఇండియన్ లైనప్. బట్ దెన్ ఐ గెస్ ఒక స్టెప్ వాళ్ళు ఇంకొక మన ఫ్రంట్ ఫుట్ ఇంకా పెట్టిన తర్వాత వీ హ్యావ్ టు లైక్ గో ఫర్ ద వెరీ రెస్పెక్టబుల్ స్కోర్ యాజ్ సచ్. దే హ్యావ్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అన్ ఇండియన్ ప్లేయర్. Make sure that if the team is in any trouble, right, they actually like should make sure that they take us to a very good score.
యా అబ్సల్యూట్లీ కరెక్ట్. పాయింట్. యాక్చువల్లీ ఇట్స్ పాయింట్. 2022లో రాహుల్ త్రిపాఠి చాలా బాగా ఆడాడు మనకి. యా అండ్ ఇండియా అండ్ దాని తర్వాత కూడా మనకి ఇండియా సిరీస్ కూడా సెలెక్ట్ అయ్యాడు. బాగానే పర్ఫామ్ చేశాడు. సడన్ గా అవుట్ ఆఫ్ ఫామ్ యా మళ్ళా ప్లేయింగ్ లెవెల్ నుంచి కొంచెం హాట్ స్పాట్స్ తీసుకొని డ్రాప్ చేయాల్సి వచ్చింది. రాహుల్ త్రిపాఠిని తీసుకోవాలి అంటే మన లైన్అప్ సెట్ అవ్వదు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ లైన్అప్ సెటిల్ గా ఉంది బ్యాటింగ్ పరంగా అయితే. సో ఏం చేంజెస్ చేసినా కానీ కొంచెం అటు ఇటు తేడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ దో ట్రావిస్ అండ్ అభిషేక్ శర్మ లాస్ట్ 2 మ్యాచెస్ ఫెయిల్ అవుతున్నా కానీ దే నీడ్ టు కీప్ లుకింగ్ ఆన్ ఇట్. అగ్రెసివ్ స్టార్ట్ కావాలి, అలా అని చెప్పి వికెట్లు పడుతున్నా కానీ అగ్రెసివ్ స్టార్ట్ ఇచ్చి ఆ పిచ్ మీద స్లో పిచ్ అయినా సరే మేము కొడతాము అని చెప్పి అవుట్ అవడం ఇట్స్ నాట్ రైట్. ఈవెన్ ద వే అభిషేక్ శర్మ వాజ్ అవుట్, అది ఇంకొంచెం బలంగా పెట్టుంటే అది 6 అయ్యేది లాస్ట్ మ్యాచ్ లో. వాడు జస్ట్ ఫ్లిక్ జస్ట్ అప్పర్ కట్ కొట్టడానికి ట్రై చేశాడు, ఈవెన్ దో అది ఫోర్స్ పెట్టుంటే 6 అయ్యేది. సో ఇలాంటివి చూసుకోవాలి వాళ్ళు. అగ్రెసివ్నెస్ ఓకే. అండ్ ఇంకా మిడిల్ ఆర్డర్ కి వస్తే నితీష్ రెడ్డి అండ్ షాబాజ్ అహ్మద్ క్యాన్ స్టెబిలైజ్ ఇన్నింగ్, ఎందుకంటే షాబాజ్ అహ్మద్ ఇన్నింగ్ స్టెబిలైజ్ చేస్తూనే వచ్చాడు కానీ ఎక్కడ హిట్టింగ్ ఆప్షన్స్ అయితే చేయలేదు. సో హీ క్యాన్ కంట్రోల్ ద వికెట్ అలా అని చెప్పి. సో నేనేమనుకుంటా అంటే సేమ్ లైన్అప్ తో వెళ్ళినా కానీ మార్క్రమ్, నితీష్ రెడ్డి అండ్ షాబాజ్ అహ్మద్ అట్లీస్ట్ 13 ఓవర్ దాకా వికెట్ పడినా కానీ వీళ్ళు ముగ్గురు ఆపగలిగితే దెన్ క్లాసిన్ అండ్ అబ్దుల్ సమద్ హ్యాస్ లైసెన్స్ టు గో. మనకి తెలుసు క్లాసిన్ కి సమద్ కి కొంచెం వచ్చినా కానీ ఎంత హిట్టింగ్ చేస్తారో. సో బేసికలీ క్లాసిన్ 13th ఓవర్ దాకా రాకుండా ఉండగలిగితే దెన్ హీ కెన్ ప్లే వితౌట్ ప్రెషర్, ఎందుకంటే వాడి డ్యూటీ వచ్చి నేను 6 కొట్టాలి, వస్తాడు కొడతాడు వెళ్ళిపోతాడు. అప్పుడు క్లాసిన్ సమద్ వచ్చి ఇన్నింగ్స్ బిల్డ్ చేయాలి అంటే అది వాళ్ళ వల్ల ఏ అవకాశం లేదు, చాలా తక్కువ చేస్తారు, బట్ వెరీ లెస్. మనం ఒకవేళ చూసుకుంటే చెన్నై ప్రాబబ్లీ వి షుడ్ మూవ్ ఆన్. ఐ మీన్ అందరం ప్రాబబ్లీ వి షుడ్ మూవ్ ఆన్ ఓవర్ చెన్నై, రైట్? చెన్నై హెస్ ఆల్వేస్ బీన్ దేర్ ఫోర్ట్రెస్ ఫర్ దెమ్. ఐ మీన్ చాలా తక్కువ టీమ్స్ ప్రాబబ్లీ ఒక రేషియో చూసుకుంటే మనం మేబీ లైక్ ఇట్ వాస్ హార్డ్లీ లైక్ అవుట్ ఆఫ్ లైక్ 50 మ్యాచెస్ ప్రాబబ్లీ ఒక 4 మ్యాచెస్ అలా గెలుస్తుంటారేమో వేరే టీమ్స్ అన్నది. దట్స్ హౌ స్ట్రాంగ్ చెన్నై ఇస్ ఓవర్ దేర్. దే నో ది కండిషన్స్ రియలీ వెల్. అండ్ ఒకవేళ అది హోమ్ మ్యాచ్ అంటే పక్కా ఐ మీన్ 90% అట్లీస్ట్ చెన్నై గెలుస్తుందనే మనం ఆబ్వియస్లీ లైక్ విల్ బి లైక్ వెరీ షూర్ అబౌట్ ఇట్, రైట్? మనం సమ్వేర్ లైక్ సెకండ్ ఇన్నింగ్స్ లో వి వర్ నాట్ ఏబుల్ టు అసెస్ ది కండిషన్స్ వెల్. ఐ నో ప్యాట్ కమిన్స్ మనకి బ్యాటింగ్ సెకండ్ ఎందుకు తీసుకున్నానంటే బికాస్ ఆఫ్ ది డ్యూ ఫ్యాక్టర్. అదే అది ఓపెనింగ్ లో కూడా ఉన్న ఓపెనింగ్ చేసినప్పుడే ఆ డ్యూ ఫ్యాక్టర్ వచ్చేసేది వల్ల కొన్ని లూజ్ బాల్స్ వెళ్ళినాయి. But then they were able to like tackle the situation and get the score power 200, right? But then మనం అది అక్కడ ఎక్కడో మిస్ అయ్యాం. We were not able to like assess those conditions. Even if you see, right, Klassen was not able to hit long sixes. I mean, it was completely like he was missing out on the balls. Even in Chennai, only Ruturaj Gaikwad only కొట్టాడు. రుతురాజ్ గైక్వాడ్ లేకపోతే చెన్నైకి స్కోర్ వెళ్ళేది కాదు. ఏ బ్యాట్స్మెన్ చెన్నైలో కూడా అంత బాగా ఆడలేదు ఆ ప్రెషర్ వల్ల. రుతురాజ్ గైక్వాడ్ స్టార్టింగ్ నుంచి చేస్తూ ఉన్నాడు, అందుకే చెన్నైకి అంత స్కోర్ వచ్చింది. రుతురాజ్ గైక్వాడ్ ఆడకపోయి ఉంటే మాత్రం మనం గెలిచేవాళ్ళం, అది మాత్రం ఖచ్చితంగా. ఎందుకంటే ఆ పిచ్ అలా తయారు చేశారు వాళ్ళకి అనుకూలంగా. అండ్ ఈవెన్ జడేజా కూడా చాలా బాగా స్పిన్ చేశాడు, బాల్ గ్రిప్ అసలు వదలలేదు, అసెస్ అయిపోయాడు ఆ కండిషన్స్ కి. కప్పు కావాలి అంటే అలా అక్కడే ఆడాలి మనం, సెమీఫైనల్ అండ్ ఫైనల్. సేమ్ అలాంటి పిచ్లు వేస్తే మళ్ళీ మనకి ఇలానే ప్రాబ్లం అవుతుంది. I guess మనకి we'll be fine with it because ఆ ప్రాబ్లం అన్ని టీమ్స్ కు ఉంటాయి except that we should not be facing Chennai in Chennai. అదొకటి ఉంటే I guess we will be like able to like get the cup. Chennai ఇవాళ చెన్నై లాస్ కూడా మనకి ప్రాఫిట్ అవుతుంది కదా. Yes. Correct. Playing Chennai in finals would be an impossible task with that crowd around. సో నెక్స్ట్ పాయింట్ వెళ్ళిపోదాము. సో సాయంత్రం అన్న, సో నెక్స్ట్ మ్యాచ్ లో మీ కీ ప్లేయర్ ఎవరు? ఎవ్రీ మ్యాచ్ మై కీ ప్లేయర్ ఇస్ ఆల్వేస్ అభిషేక్ శర్మ. హీ నీడ్ టు మేనేజ్. వికెట్ ఇవ్వకుండా చూసి ఆడితే దెన్ డెఫినెట్లీ SRH కెన్ గో 200+. సో మై కీ ప్లేయర్ ఆల్వేస్ అభిషేక్ శర్మ. సో ప్రవీణ్ అన్న, మీ who is going to pick key player of the match? So last time, as I told you, right, last time na key player Chennai pitch మీద it was Natarajan. Because it was more of a bowling centric picture. But then ఈ time లో నాకు for sure Travis Head, because he obviously is a match winner, right? I mean, any case ఇప్పుడు మనం
World Cup finals చూసుకోకుండా కూడా it was altogether Travis Head. When Australia was in trouble, it was Travis Head who has taken them out of the line, right? Was made them win the World Cup. And also like if మనం చూస్తే మన హై స్కోరింగ్ మ్యాచెస్ అన్ని ఎందుకంటే ట్రావిస్ హెడ్ ఇచ్చిన స్టార్ట్ వల్లనే, right? మనం దాని వల్లనే మనం we were able to like get that scores of 287, 277 and 260. So for me in Hyderabad pitch, it's going to be Travis Head. It's he has to like hit it out of the parks, right? He has to go to that same way of attacking template as such. Keep all those two matches scores ఏమేమి ఉన్నాయో అవన్నీ he has to put it aside and make sure that he actually goes with a very positive mind and he gets us a good score. యాక్చువల్లీ ట్రావిస్ హెడ్ ఆడినప్పుడు కూడా మనకి ఆశిష్ శర్మ నుంచి కూడా మంచి నాక్స్ చూసాం మనం. Correct. సో Correct. ఎప్పుడైతే ట్రావిస్ హెడ్ ఫీల్ అవుతున్నాడో ఆశిష్ శర్మ కూడా Yes. ఇమీడియట్ గా చిన్న Correct. క్యామియో ఆడి అవుట్ అయిపోతున్నాడు. Yeah. What I feel is like Travis had లేనప్పుడు అభిషేక్ శర్మ probably he is actually like shouldering that position of going attacking అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. And then somewhere ఆ అటాకింగ్ మూడ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత he has to attack అని చెప్పి ఆ మైండ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత he's losing his wicket. If Travis Head is on the other side కదా, సో ఏంటంటే both are like actually complementing really well, right? ఒకళ్ళు అటాక్ చేసి సింగిల్ తీసుకుంటున్నాడు, ఇక మళ్ళీ అభిషేక్ శర్మ కొడుతున్నాడు మళ్ళీ అది. సో ఇద్దరు they were actually complementing really well. But then ఒకసారి ట్రావిస్ హెడ్ పోతే మళ్ళీ వీల్ హ్యావ్ మాక్రమ్ వాస్ మోర్ ఇంటూ లైక్ సింగిల్స్ అండ్ సచ్, రైట్? బట్ దెన్ ద ఓన్లీ వన్ హూ ఇస్ గోయింగ్ హూ హ్యాస్ టు అటాక్ ఇస్ అభిషేక్ శర్మ. సో హీ హాస్ నో ఆప్షన్ ఆఫ్ జస్ట్ అటాకింగ్ ఇట్ ఆర్ రైట్? సో అందుకే నాకు తెలిసి ఇద్దరు ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ if we can survive for the first 8 overs at least, right? I'm pretty sure that SRH will win. Yeah, obviously. సో సంతోష్ బ్రో, మీ కీ ప్లేయర్ ఎవరు నెక్స్ట్ మ్యాచ్? Well, I would like to say Travis Head only. Well, last matches కూడా చూసాం. Travis Head కొంచెం little struggled last two matches చూసి, but second match any చూసాం. Well, he will be the key player, I will think, and or Glenn Phillips will be the next key player of the match. I hope ఒకవేళ వాళ్ళు ఒకవేళ చేసింగ్ అయి ఉండొచ్చు, కానీ కొంచెం లిటిల్ స్ట్రగుల్ అవుతారు వాళ్ళు ఎలాగైనా. ఆర్ 200 ఒకవేళ వాళ్ళు కొట్టొచ్చు రాజస్థాన్ రాయల్స్, బట్ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అమాంగ్స్ దెమ్. ఒకవేళ మనం బ్యాటింగ్ తీసుకున్నాం అనుకో టాస్ అప్ గెలిచి, వెల్ వీ విల్ డూ ఇట్ యాజ్ పాసిబుల్. కానీ వాళ్ళు బౌలింగ్ కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి, ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ కూడా స్ట్రాంగ్. వెల్ నాకు ఈ కీ ప్లేయర్ అయితే ట్రావిస్ హెడ్ ఓన్లీ. దట్స్ ఇట్. ఓకే, అభిజిత్ అన్న, సో మీ కీ ప్లేయర్ ఎవరు నెక్స్ట్ మ్యాచ్? అభిషేక్ శర్మ ఈజ్ మై కీ ప్లేయర్. యాజ్ ఐ టోల్డ్, లైక్ అభిషేక్ శర్మ అగ్రెసివ్ గా ఆడుతున్నాడు, ఆడాలి. ఎందుకంటే ట్రావిస్ హెడ్ అటువైపు ఆడుతున్నాడు. ట్రావిస్ హెడ్ వికెట్ పడినా ఎవరు వికెట్ పడినా అభిషేక్ శర్మ నించోగలిగింది. ఎందుకంటే మనం చూస్తున్నాం ట్రావిస్ హెడ్ చాలా ఛాన్సెస్ ఇస్తున్నాడు స్టార్టింగ్ లో. అవి కనుక అపోనెంట్ టీం క్యాపిటలైజ్ చేసుకుంటే దెన్ వీ డోంట్ హ్యావ్ ట్రావిస్ హెడ్. బట్ అభిషేక్ శర్మ అలా కాదు, చాలా రేర్ గా ఇస్తున్నాడు ఛాన్సెస్. క్లీన్ హిట్టింగ్ చేస్తున్నాడు బాల్ ని ఎవ్రీ టైం. సో అభిషేక్ శర్మ కనుక నిలబడితే దెన్ డెఫినెట్లీ విల్ గెట్ గుడ్ స్కోర్. సో ఇంకొకటి మనం అనలైజ్ చూడాల్సింది ఏంటంటే, ఇఫ్ యు సీ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ అన్ని మ్యాచెస్ లో అభిషేక్ శర్మ గోస్ ఆఫ్టర్ స్పిన్నర్స్ వెరీ వెల్. హీ కెన్ ప్లే స్పిన్నర్స్ వెరీ వెల్, రైట్? Whereas Travis Head will attack the fast bowlers, right? So అందువల్ల our combination as such is actually like was going really well for SRH. But then somehow because Travis Head was like last match, I mean if you see the RCB match as well, right? He got out for Will Jacks. Will Jacks కి అవుట్ అయిపోయాడు. దాని తర్వాత మొన్న కూడా he got out actually. Unnecessary short మొన్న అంటే ఆ బాల్ కి ముందు బాలే ఒక ఫీల్డ్ సెట్ అటు సైడ్ పెట్టాడు. ఫీల్డ్ సెట్ అక్కడ పెట్టాడు. కరెక్ట్. That was completely Dhoni's brilliance, and if you see అన్ని క్యాచెస్, let's say 7 catches అయితే పోతే డారెన్ మిచెల్ కి వెళ్ళినాయి. 7 or 6 catches డారెన్ మిచెల్ కి. The positioning ఒకవేళ మనం చూస్తే it was very perfect and like I mean it was either Rituraj's captaincy or Dhoni's captaincy over there, right? Brilliantly placed over there because they were able to analyze the player really well and what shots he plays, and they were able to place the player really well, the fielding position. సో సంతోష్ బ్రో, మనం టాస్ గెలిస్తే మనము ఏం చూస్ చేసుకోవాలి, ఫస్ట్ బ్యాటింగ్ ఆర్ బౌలింగ్? వెల్ బ్యాటింగ్ ఓన్లీ ఆప్షన్. ఒకవేళ బ్యాటింగ్ చూసుకుంటే ఒకవేళ 300 ఛాన్సెస్ ఉంటాయి హైదరాబాద్ లో. ఒకవేళ ట్రావిస్ హెడ్ పర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళు 300 ఎలాగైనా స్కోర్ చేస్తారు, ఇంక్లూడింగ్ అభిషేక్ శర్మ ఆల్సో. Not only him, and other batters like Klaasen and Samad and Markram. I don't think so. Markram will do it if they give him another chance, or Glenn Phillips might be doing. This will be my
ఒకవేళ బౌలింగ్ ఛాన్సెస్ అయితే వాళ్ళు బౌలింగ్ తీసుకున్నారు అనుకో, ఒకవేళ మేబీ వాళ్ళు వికెట్స్ తీస్తారు. కానీ వాళ్ళు రాజస్థాన్ రాయల్స్ 200 చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళు కూడా. వాళ్ళు కూడా స్ట్రాంగ్ హిట్టర్స్ కూడా ఉన్నారు ప్లేయింగ్ 11 చూస్తే. బట్ దే హావ్ టు ఫోకస్ ఆన్ ద బౌలింగ్ ఓన్లీ. చేజింగ్ అయితే కొంచెం లిటిల్ ఇంకా వాళ్ళు అగ్రెసివ్ అవ్వాలి బ్యాటర్స్‌కి. దట్స్ మై Yeah. పాయింట్. ఐ ఫీల్ అంటే ఎడన్ మాక్రమ్ అంత తొందరగా డ్రాప్ చేయాలనుకుంటా. మనం ఎస్ఏ20లో కూడా చూసినప్పుడు కూడా మన 2022 సీజన్ లో సెమీఫైనల్ మ్యాచ్ లో వచ్చి పర్ఫామ్ చేశాడు. అండ్ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అంతే ఆల్మోస్ట్. ఇప్పుడు నౌ క్రూషియల్ హీస్ ఇన్ మ్యాచెస్ లో బిగ్ నౌట్స్ ఆడుతున్నాడు. నౌ హీస్ అ కెప్టెన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఇన్ వరల్డ్ కప్. యా బట్ మేనేజ్మెంట్ ఆలోచించవచ్చు, మార్క్రమ్ కి ఇన్ని ఛాన్స్ ఇచ్చాం, ఫిలిప్స్ ఒక ఛాన్స్ ఇవ్వచ్చా అన్న థాట్ ప్రాసెస్ లో కూడా ఉండొచ్చు. తెలియదు. ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ కమిన్స్ అండ్ విక్టరీ టేక్స్ ద టీమ్ ఆన్. లాస్ట్ Yeah, yeah. మ్యాచ్ అంటే వాళ్ళు లాంగ్ బౌండరీస్ ని పర్ఫెక్ట్ గా సెట్ చేసుకొని ట్రావెల్ సైడ్ ని అభిషేక్ శర్మని ట్రాప్ చేసి అవుట్ చేశారు. ఇట్స్ దేర్ టాక్టిక్స్. ఎందుకంటే లాంగ్ సైడ్ బౌండరీస్ కే వీళ్ళకి ఆప్షన్స్ ఇచ్చారు ఆఫ్ సైడ్ కొట్టమని చెప్పి. సో అవి ఆబ్వియస్లీ లాంగ్ సైడ్ బౌండరీస్ అవడం వల్ల పవర్ ఎక్కువ పెట్టలేదు. దెన్ దే గాట్ అవుట్. సో దట్ వాస్ టాక్టిక్ ఫ్రమ్ పృథ్వీరాజ్ ఆర్ ధోని, ఎవరిదైనా ఉండదు. సో మన వాళ్ళు కూడా అలాంటివి కొంచెం ఏమైనా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే మన హైదరాబాద్ ఆబ్వియస్లీ రన్ స్కోరింగ్ గేమే. Yeah. So, I mean, I fingers crossed, guys. I mean, I somehow feel like Glenn Phillips ఈ match కి రాగలుగుతాడేమో. If you see last time కూడా మనం RR తో they bought him Glenn Phillips instead of Harry Brooks, right? If you remember. And he was actually the match differentiator where he hit 5 sixes out of the park. Suddenly hit చేసి మనకి he got us into the winning position. Samadhi no ball and he hit a 6 last. అది different గానీ the main differentiator of the match was Glenn Phillips, right? So probably I just feel that management can give a chance to Glenn Phillips. I mean, if you see the fielding drills, also brilliant player. Outfield load Glenn Phillips. So somehow I feel that probably management ఒక్క ఛాన్స్ ఇయ్యచ్చేమో ఈసారి Glenn Phillips కి, and then they can get in Markram for next few set of matches if it's not performing. Um, is what I feel. And then what we have to look into probably ఈ ఒక్క మ్యాచ్ కి ఏంటంటే అనలైజ్ చేయాల్సింది ఏంటంటే, if we win the toss, we are very batting centric team, right? Our top 5 can go berserk, right? Whenever we have, if it's a good pitch or something, we can actually like really hit a good score. I mean, but then at the other end, what we have to see is that Rajasthan have brilliant bowlers. Bolt and చూసుకున్నా, Chahal and చూసుకున్నా, Avesh Khan and చూసుకున్నా, అందరు మంచి పర్ఫామ్ చేస్తున్నారు. They are performing really well, right? So what we have to make sure is that we look into the bowlers, see whatever good balls are there, we make sure that we take them out of the park. And what I feel is that we have to look for somewhere around 240 to 260 score. And I feel that we'll be able to like contain them enough. అండ్ ప్యాట్ కమెంట్స్ కూడా మొన్న రాన్ ఈవెంట్ లో చెప్పింది ఏంటంటే, టీమ్ లో యంగ్స్టర్స్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ఉమ్రాన్ మాలిక్ ని కొంచెం హైలైట్ చేస్తూ చెప్పాడు. సో మా టీమ్ కి ఎక్స్ ఫ్యాక్టర్ ఎప్పుడన్నా కావాలంటే ఎక్స్ ఫ్యాక్టర్ బౌలర్ వచ్చేసి ఉమ్రాన్ మాలిక్ అని చెప్పి బిలీవ్ చేస్తున్నాడు. అండ్ నాట్ ఓన్లీ ఉమ్రాన్ మలిక్, ఇంకా కొన్ని ప్లేయర్స్ ఉంటారు లైక్ సుబ్రహ్మణ్యం అండ్ మెనీ మోర్ లైక్ బౌలర్స్ మనం చూసాం. వేరే బౌలర్స్ కూడా చూసాం. ఆకాష్ సింగ్ ఆల్సో ఇంక్లూడింగ్. ఆకాష్ సింగ్ కూడా మనం చూసాం వెన్ ఇట్ వాస్ హీ వాస్ ఇన్ సిఎస్కే, రైట్? హీ వాస్ లాస్ట్ అట్లీస్ట్ దే హావ్ టు గివ్ హిమ్ ఛాన్స్. యా, అతను కూడా. అండ్ నాట్ ఓన్లీ దట్, భువనేశ్వర్ బౌలింగ్ చూసాం. అతను బట్లర్ కూడా చాలా సార్లు అవుట్ చేశాడు. అట్లీస్ట్ హీ విల్ మేక్ అ పర్ఫార్మెన్స్ వన్స్ అగైన్. హీ హాస్ టు ఇంప్రూవ్ వన్స్ అగైన్. దట్స్ ఇట్. Yeah. So even I agree with that thing, right? So somewhere probably Bhuvi is one person who has to improve in his bowling. He's getting that wicket, but then he's not able to contain that runs. Unadkar ని చూసుకుంటే లాస్ట్ మ్యాచెస్ ఆర్సీబీకి మనకి he performed really well. దాని ముందు మ్యాచెస్ అయితే probably we all were in the same assumption that he's not actually like giving us the right set of overs, right? బట్ దెన్ మనం లాస్ట్ మ్యాచెస్ చెన్నైలో కూడా చాలా బాగా వేసాడు తనే బౌలింగ్. మరి ఆర్సీబీతో కూడా మంచి బౌలింగ్ వేశాడు. ఐ గెస్ ఈస్ బ్యాక్ టు హిస్ ఫార్మ్ యూజింగ్ హిస్ రంజీ ఎక్స్పీరియన్స్ as such. So we should have him in the team, right? It is that మనం ఒకవేళ తీసుకోగలిగితే ఉమ్రాన్ మలిక్ ని we have to see like Nattu has to be there. నటరాజన్ అవసరంగా మనం తీయలేం. The only thing that we can do probably is Bhuvi place లో probably ఉమ్రాన్ మలిక్ ని తీసుకురావచ్చు. But then that is very highly unlikely situation considering the experience that Bhuvi gets in. But then it's up to how management looks into it.
అంటే లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి ప్యాట్ కమెంట్స్ కూడా వికెట్స్ తీయలేదు. మీరు చూసుకుంటే 4 వికెట్స్ ఓవర్స్‌కి లేకపోయాడు చాలా అదే. ఎక్స్‌పెన్సివ్. మన ప్యాట్ కమిన్స్ వికెట్ తీసినప్పుడల్లా ఎప్పుడైనా స్కోర్ ఎక్కువ వెళ్తుంది అనుకున్నప్పుడల్లా వచ్చి బ్రేక్ త్రూ ఇచ్చి క్విక్ బ్రేక్ త్రూ అంటే ఇమ్మీడియేట్‌గా 1, 2 వికెట్స్ తీసి నెక్స్ట్ ఓవర్స్ వచ్చేసి రన్స్ కంటెంట్ చేసి సో మంచిగా మెయింటైన్ చేసేవాడు. సో అది మైనస్ అయింది మనకి లాస్ట్ 2 మ్యాచెస్ చూసుకుంటే. Yeah. Not only that, last time కూడా తోమి పాడేశాడు అతన్ని కూడా. బట్ హీ హాస్ లిటిల్ ఫోకస్ ఆన్ ద బౌలింగ్ ఓన్లీ. నాట్ ఓన్లీ క్యాప్టెన్సీ. ప్యాట్ కమిన్స్ ఆల్సో బౌలింగ్ అంటే లైక్ హీ హాస్ టు టేక్ అవుట్ ద వికెట్స్ ఆల్సో. నాట్ ఓన్లీ దట్. Go Orange Army. Army. Go Orange Army.